హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రువి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే మ్యారేజ్ రోజు వ్లాగ్. ఐ హోప్ మీరు అందరూ అయితే ప్రీవియస్ పెళ్లి కొడుకు వ్లాగ్ చూసారని అనుకుంటున్నాను. ఇంకా ఇది నెక్స్ట్ డే మ్యారేజ్. మేమైతే ఇంకా అందరం కలిసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిన మ్యారేజ్కి అయితే. మ్యారేజ్ హైదరాబాద్లో కాదు, నాకటపల్లి దగ్గర. మాకైతే జర్నీ టైం ఒక 1 hour. మా ధృవి అయితే ఇంకా కార్ ఎక్కగానే ఏడుపు చిరాకు స్టార్ట్ చేసింది. వద్దు దిగిపోదామని చెప్పేసి ఇంకా తనని డైవర్ట్ చేయడం కోసం అయితే మేము మొబైల్ చూపిస్తున్నాము. మేమైతే యూజువల్గా అసలు మొబైల్ చూపించాము ఇంట్లో ఎప్పుడు కూడా. కానీ సమ్ టైమ్స్ తప్పదు కదా, మనం ఎంత వద్దనుకున్నా పని చేయాల్సి వస్తుంది. నార్మల్గా బయటికి చూపించుకుంటూ ఎంత డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వట్లేదు, పడుకోవట్లేదు. తను పడుకుంటే ఏంటంటే తనకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది లేవగానే. లేదంటే మళ్ళీ వామిటింగ్స్ ఇవన్నీ తనకి ఇంకా స్టమక్ అప్సెట్ కదా. తను ఏంటంటే మొబైల్ చూస్తూ ఉంటే కొంచెం ఫాస్ట్గా పడుకుంటుంది. ఇంకా అందుకే మొబైల్ చూపిస్తూ పడుకోబెట్టేసిండే. మా ధృవి పడుకుంటే జర్నీ కొంచెం హ్యాపీగా ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే ఇంకా మిడిల్లో ఆపుకోవడం ఇవన్నీ ఎక్కువ టైం పడుతుంది. ఇంకా నేనైతే ధృవిని ఇంటి దగ్గర ఏం రెడీ చేయలేదు. తను ఎలాగో కార్లో పడుకుంటుంది, ఎందుకులే రెడీ చేయడం అని చెప్పేసి ఏం రెడీ చేయలేదు. అక్కడికి వెళ్ళాక చేద్దాంలే అని చెప్పేసి జస్ట్ బాత్ చేపించి డ్రెస్ ఒక్కటే వేసుండే. మ్యారేజ్ అయితే మార్నింగ్ 10 o'clock ఉండే. బట్ మేమైతే ఆ టైంకి రీచ్ అవ్వలేకపోయినాము. ఒక 1/2 hour లేట్ అయింది. మార్నింగ్ ఏంటంటే చల్లగా ఉంటుంది కదా వెదర్, బాగా కొంచెం ధృవి లేట్గా లేచుండే. ఇంకా అందుకే కొంచెం లేట్ అయింది మాకైతే. ఇంకా ఫైనల్గా అయితే ఫంక్షన్ హాల్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. ఇంకా ఫస్ట్ ధృవిని లేపేసి తనకు కూడా కొంచెం ఫేస్ క్లీన్ చేసేసి తనని రెడీ చేస్తుండే. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము. మేమైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ధృవికి కూడా ఏం పెట్టలేదు అనమాట. మళ్ళీ వామిటింగ్ చేస్తుంది ఎందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తనకి తీసుకొచ్చుండే ఇంటి దగ్గర నుంచే. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేలోపు ఇంకా అత్తమ్మ కూడా ధృవికి అయితే బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ అయితే అబ్బాయి అమ్మాయి పత్తి గింజలు వేయడము, పెరుగన్నం తినిపించుకోవడము అండ్ అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా, ఇంకా ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఇంకా ఒక సైడ్ లంచ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక సైడ్ ఏమో ఇట్లా అందరూ స్టేజ్ పైకి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మేము కూడా ఫస్ట్ స్టేజ్ పైకి వెళ్ళేసి ఫోటో దిగేసినాము. నాది మా హస్బెండ్ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మేమిద్దరం తింటుంటే ఇంకా అత్తయ్య మామయ్య ధృవిని ఆడిపించినారు. ఇంకా ఇప్పుడు వాళ్ళు తింటుంటే ఇంకా మా హస్బెండ్ ధృవిని అయితే ఆట ఆడిపిస్తూ ఉన్నారు. లాస్ట్లో అయితే గ్రూప్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటా ఉండే. ఇక్కడ చూడండి, నా హ్యాండ్ అయితే ఇట్లా మొత్తం ర్యాష్ వచ్చేసింది. బ్యాంగిల్స్ అండ్ వర్క్ 2 కుచ్చుకుపోయి అట్లా రెడ్గా అయిపోయిండే. ఇంకా అత్తయ్య మామయ్య లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ధృవి మామయ్య అయితే మంచిగా పీకబో ఆడుతూ ఉన్నారు. మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. అయితే ఏడికిపోయాం చూడు మనము, ఏడికిపోయినాం వేసుకున్నాం. అచ్చా, మళ్ళీ ఏడికిపోతున్నాం మనం. ఉంది ఏడికిపోతున్నాం, ఆచిపోతున్నామా? ఎట్లా పోతున్నాం? ఆటోకి పోతున్నామా? ఎవరెవరు పోతున్నాం? ధృవి ఎవరెవరు పోతున్నాం? తాత, ఇంకా నాని, ఇంకా నాన్న, ఇంకా ఇంకెవరు? చితా. మేమైతే ఇంకా ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పటికే టైం 4:30 అట్లా అయింది.
వెళ్ళగానే అత్తమ్మ అయితే టీ పెట్టుండే అనమాట. ఇట్లా జర్నీ చేసినప్పుడు ఇలాంటి టైంలో టీ తాగితే ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా మంచిగా. ఇంకా అక్కడ అత్తమ్మ అంటుండే అనమాట, ధృవితో ఎలానో ఏమో జర్నీ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది, ఫుడ్ తినట్లేదు, బాగా సఫర్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా మామయ్య అయితే హాస్పిటల్లో చూపించాను రుచిత, ఎందుకు ఇలా అవుతుందో మెడిసిన్ ఇస్తారేమో కనుక్కోండి అని చెప్తుండే. మేమైతే ఇంకా టీ తాగేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఉండండి నైట్ డిన్నర్ చేసి వెళ్దురు అన్నారు మా అమ్మాయి కూడా, కానీ మాకు అసలు ఓపిక లేదు అని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాము. వన్ గుడ్ థింగ్ ఏంటంటే ధృవి ఈవినింగ్ టైంలో అంటే జర్నీ స్మూత్గా అయింది, వామిటింగ్ అట్లా ఏం చేయలేదన్నమాట. అంటే తను ఆఫ్టర్నూన్ లంచ్ అట్లా ఏం చేయలేదు, ఓన్లీ అక్కడికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేసింది. ఇంకా ఏమంటారు ఆఫ్టర్నూన్ పడుకోలే కాబట్టి ఈవినింగ్ జర్నీలో మంచిగా పడుకుంది. సో మాకు కూడా జర్నీ స్మూత్గా అయ్యి ప్రశాంతంగా అనిపించింది. మేమైతే ఇంక ఇంటికి రీచ్ అయిపోయినాం. ఇది నా ఫైనల్ లుక్. హెయిర్ స్టైల్ మేకప్ మొత్తం నేనే చేసుకున్నాను. నా ఓవరాల్ లుక్ ఎలా అనిపించిందో మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. నాకేమో పేస్టల్ కలర్స్ చాలా ఇష్టం, బట్ మా ఇంట్లో వాళ్ళేమో డార్క్ కలర్స్ కొనుక్కో అవి ఇంకా బాగుంటాయి అంటారు. సో నాకేమో పేస్టల్స్ చూస్తేనే ఫస్ట్ అదే ప్రయారిటీ అనిపిస్తుంది, అదే తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా, మీకు పేస్టల్స్ ఇష్టమా డార్క్ కలర్స్ ఇష్టమా అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మేమైతే ఇంకెప్పుడే ఇంటికి వచ్చేసినాము. సో గెట్ రెడీ అవ్వాలన్నమాట ఇప్పుడు. సో ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.